శుభోదయం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప విషయాలు బసవేశ్వరుని జీవితంలో కలిసి వచ్చినటువంటి అవకాశాలు, వాటిని అందిపుచ్చుకొని బసవేశ్వరుల వారు ఉన్నత స్థానానికి అలా 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 ఎదిగిపోతారు. ఎలా కలిగాయి అతనికి ఆ అవకాశాలు అన్నప్పుడు, 12వ శతమానంలో కర్ణాటక సామ్రాజ్యాన్ని బిజ్జలుడు అనే మహారాజు కళ్యాణ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. చక్కని మహారాజు, శివభక్తుడైన మహారాజు. ఆయన ఎప్పటికప్పుడు తన రాజ్యంలోని విశేషాలను, గొప్ప విషయాలను సేకరిస్తూ ఉంటాడు. అలా అతని సేకరణలో తన రాజ్యములో సంగమేశ్వర క్షేత్రంలో, ఆ త్రివేణి పుణ్య క్షేత్రంలో ఒక దివ్య పురుషుడు యవ్వన దశలో ఉన్నటువంటి బాలకుడి నుంచి యవ్వన దశలో అడుగు పెడుతున్న ఒక యువకుడు సమత్వాన్ని గురించి, మనుషులంతా ఒక్కటే, దేవుని సృష్టిలో కుల మత జాతి భేదాలు లేవు, ఉన్నవాడు లేనివాడనేటువంటి భావము అసలే లేదు, మనమంతా ఒక్కటే, మనమంతా శివతత్వాన్ని తెలుసుకొని శివధర్మాన్ని అనుసరిస్తూ ముందుకెళ్లాలని ప్రచారం చేస్తున్న విషయం అతని చెవిన పడింది. వెంటనే బిజ్జల మహారాజు అతనిని తన ఆస్థానానికి పిలుచుకొని రావడానికి, ఆహ్వానించడానికి తన మంత్రివర్గములో కొంతమందిని పంపారు సంగమేశ్వరానికి. బిజ్జల మహారాజు ఆజ్ఞాపించినట్లుగా వారు కూడల సంగమ పట్టణానికి చేరి అక్కడ దేవాలయము చెంత, సంగమేశ్వర దేవాలయము చెంత ప్రజలకు మార్గదర్శనం చేస్తున్న అతని దగ్గరికి వెళ్ళి సవినయంగా నమస్కరించి, ఓ బసవేశ్వర, మిమ్ములను ఆహ్వానించి కళ్యాణ పట్టణానికి తీసుకొని రమ్మని బిజ్జల మహారాజు ఆజ్ఞాపించి మమ్మల్ని పంపాడు. దయచేసి మీరు మా ఆహ్వానాన్ని మన్నించి కళ్యాణ పట్టణానికి, బిజ్జల మహాశయుని రాజధాని పట్టణానికి, అంతఃపురానికి రావలసిందిగా వినతి తెలియజేశారు. అంది వచ్చిన అవకాశం ఎలా వదులుకుంటాడు బసవేశ్వరుల వారు? ఇంకా ఆయన ఇప్పుడిప్పుడే పువ్వు పుట్టి పరిమళిస్తున్నాడు. ఆ పరిమళం బిజ్జల మహారాజుకు చేరింది. వెంటనే బయలుదేరాడు. ఆ కళ్యాణ నగరాన్ని, కళ్యాణ పట్టణాన్ని చేరుకున్నాడు. బిజ్జలుని రాజసభలో అడుగు పెట్టాడు. అద్భుతంగా అతన్ని ఆహ్వానించి బిజ్జల మహారాజు ఉచిత సింహాసనమునిచ్చి, బసవేశ్వర, తమ ఆశయం, ఆదర్శం అద్భుతం, మీలాంటి వారు నా ఆస్థానములో ఉండాలి, మీలాంటి నమ్మకస్తులు, దేశభక్తి, ప్రజాభక్తి, రాజభక్తి కలిగినటువంటి వారు నాకు అవసరం. మా యొక్క నిధులు దుర్వినియోగమవుతున్నాయి, సరైనటువంటి కోశాధికారి లేనందువలన ఇబ్బందికరంగా మారింది. తమరు మా భాండాగారానికి, అంటే కోశాధిపతిగా కన్నడలో
భాండాగారానికి అధిపతి అంటారు. అంటే భాండారిగా మీరు ఆ సముచిత పదవిని స్వీకరించి ఆ ధనమును సద్వినియోగపరుస్తూ నీ ఆశయాలను ప్రజల్లోనికి తీసుకోవడానికి అవసరమైన నిధిని కూడా వాడుకోవాలని విన్నవించుకోగానే ఇంకా ఆ పరమేశ్వరుడే తనకు ఈ అవకాశాన్ని ఇచ్చాడని దాన్ని అందిపుచ్చుకున్నారు బసవేశ్వరులు. ఆనాటి నుండి బాండారిగా, భక్త బాండారిగా, జ్ఞాన బాండారిగా కర్ణాటకలో వినుతికెక్కారు. అందిపుచ్చుకున్న అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ ప్రతిరోజు తనకు వచ్చినటువంటి జీతాన్ని ప్రజలకే ఉపయోగిస్తూ ఆ యొక్క భాండాగారంలో ఉన్న డబ్బును భద్రంగా కాపాడుతూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చాలామంది ఆ కళ్యాణ పట్టణానికి చేరుకుంటున్నారు. బసవేశ్వరుడట, భక్త బాండారి అట, జ్ఞాన బాండారి అట, శివతత్వం చాలా గొప్పదట, మనుషులంతా ఒక్కటే అని చెప్తున్నారని చాలామంది చేరుకున్నారు ఆ కళ్యాణ పట్టణానికి. వచ్చిన వారికి ప్రతిరోజు 1,96,000 మందికి సహబంక్తి భోజనం ఏర్పాటు చేశాడంటే ప్రత్యేక నిధులు సమకూర్చుకొని రాజు నిధులు ఉపయోగించకుండా తన జీతాన్ని, తన ఆదాయాన్ని, ఉన్నవారు సమర్పించినటువంటి ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తూ ప్రతి భక్తునికి లింగ ధారణ చేస్తూ వారి మెడలో నిజ లింగాన్ని ధరింపచేస్తూ శివతత్వాన్ని స్వీకరింపచేసి ప్రతి నిత్యం పూజానంతరం, దివ్యహారతి అనంతరం 1,96,000 మందికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి ఆయన కీర్తి చంద్రికలు ఇంకా చెప్పే పనుందా? గొప్ప జ్ఞాన నిధి, శివతత్వ పరుడు, శివభక్తుడు, సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క దివ్య వరముతో జన్మించినటువంటి ఆ నందీశ్వరుడు ఆయన దర్శనం చేసుకోవడం, ఆయన నడిపిన దారిలో నడవడానికి అనేక మంది చేరుకున్నారు. ఆ తర్వాత ఇంకొక అవకాశం ఆయనకు లభించింది. ఆయన మేనమామ ఆ యొక్క బిజ్జలుని ఆస్థానములో మహామంత్రిగా, మహాదేవుడు అతని పేరు, ఆయన బిజ్జలుని ఆస్థానంలో మహామంత్రిగా ఉన్నారు. మేనమామ అల్లుణ్ణి గుర్తుపట్టాడు. స్వయం ప్రకాశంతో అభివృద్ధి చెందుతున్నటువంటి, స్వయం పరిజ్ఞానముతో మంచి భక్తి బాండారిగా, కోశాధికారిగా నియమించబడటంతో సంతోషించి తన ప్రేమను, మేనమామగా మేనల్లునిపై తన ప్రేమను కురిపించాడు. ఆ తరువాత తన అక్క నాగమ్మ, నాగలాంబికను పిలిపించడం, నాగలాంబికను వివాహం వైభవంగా నిర్వహించడం, స్వయంగా బసవేశ్వరునికి మేనమామ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం, ఆ తరువాత అనుకోకుండా దైవకృపతో మరొక వివాహం జరగడం, కుటుంబం పెద్దది కావడం, అందులో కుటుంబం అంతా, సభ్యులంతా శివభక్తులు కావడం ఆయన ఇంకా ఇంకా ఉన్నత స్థితికి ఎదగడానికి ఎంతో తోడ్పడుతుంది. ఇంకా ఈ విషయాలు వివరంగా
ఎలా వారు కలిశారు, ఎలా ఒకే కుటుంబం ఒక మహామనే అంటే ఒక గొప్ప కుటుంబం నివసించే గృహాన్ని నిర్మించడం మొదలైన విషయాలు రాబోయేటువంటి రేపటి వీడియోలో మనం ఇంకా వివరంగా చర్చించుకుందాం. ఒక్క రోజుతో కాదు, ఇది కొన్ని రోజులు ఇది పరంపర జరుగుతూ పోతుంది. బసవేశ్వర చరిత్ర అంటే సామాన్యమైనది కాదు. ఆయన ఆనాటి సాంఘిక దురాచారాలను తొలగించడానికి ఆనాడే 12వ శతాబ్దంలో ప్రయత్నించాడంటే నేటి సాంఘిక సంస్కర్తలు ఆయనకు నివాళులు అర్పించాలి. ఆయన చూపిన బాట అదేమీ పూల బాట కాదు, ముళ్ళ బాట, రాళ్ల బాట అయినా మడమ తిప్పక బసవేశ్వరులకు ముందుకే సాగారు. ఆయన వెంట అనేక మంది తన కుటుంబ సభ్యులతో పాటు చాలామంది ముందుకు నడిచారు. నేటి సాంఘిక సంస్కర్తలకు, దివ్య పురుషులకు, సమాజ సంస్కర్తలకు, మేధావులకు బసవేశ్వరులు ఎలా మార్గదర్శకమయ్యారో అనే విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఓం నమో బసవలింగాయ నమః. ఓం నమో బసవలింగాయ